కూటమి సర్కార్ రైతుల నడ్డి విరిచిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించకపోవటం, ఈ క్రాప్ విధానాన్ని అమలు చేయకపోవటం వలనే నేడు లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన చెందారు. నష్టపరిహారం రాబట్టే విషయంలో ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. మోంథా తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంటలు చేతికొచ్చే దశలో తుఫాన్ బీభత్సం కారణంగా నేలకొరిగాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు నీళ్లపాలు కావడంతో దిగుబడి బాగా తగ్గుతుందని అన్నదాతలు వాపోతున్నారు. దాదాపు 25 జిల్లాలపైన మోంథా తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాటిలో 11 లక్షల ఎకరాల దాకా వరి పంటే ఉంది. ఈ క్లిష్ట సమయంలో ఆయా జిల్లాల్లో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రైతులకు వచ్చిన కష్టానికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం, ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అనంటే, ఎన్యూమరేషన్ అన్నది ప్రభుత్వం చేతులకు తీసే కార్యక్రమం చేయకుండా, నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. మీ ప్రాంతాలలో అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలుపంచుకుంటా ఉన్నారు. మనం ఇచ్చిన పిలుపు మేరకు, మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలుపంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రైతు కూడా మిగిలిపోకుండా, అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకుందాం. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి. అవి ఏకంగా 10,000కు పైగా ఉండేవి. ఆయా గ్రామాల్లో రైతులకు అన్ని విధాలా అండదండలు అందించాయి. విపత్తు నుంచి విక్రయం దాకా ప్రతి అంశంలో రైతులకు మేలు చేశాయి. కూటమి పాలన వచ్చిన తరువాత ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేశారు. రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉండే వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ఆర్బీకే వ్యవస్థ ఉంటే రైతులకు జరిగే న్యాయం గురించి, లేకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న అన్యాయం గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో ఈ క్రాప్ విధానం, ఉచిత పంటల బీమా పథకం ఎలా అమలయ్యింది ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భరోసానివ్వాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నేతల మీద ఉంది అన్నారు. గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి, ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. మన హయాంలో దాదాపుగా 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే, ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా? మన హయాంలో ఈ క్రాప్ ద్వారా వీళ్ళందరికీ ఉచితంగా పంటల బీమా అందుబాటులో ఉండేది. కూటమి పాలన వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపారు. అన్నదాతలకు ఇస్తామన్న పథకాలను అమలు చేయడం లేదు. 1-2 అరకొరగా అమలవుతున్నాయి తప్ప వాటిలో చిత్తశుద్ధి లేదు. ఈ క్రాప్ విధానాన్ని నీరుగార్చారు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే వ్యవస్థ, విధానాలు సరిగ్గా లేకపోవడం వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.